ఈ రోజు వీళ్ళు కొట్లాడు నేర్చుకోకపోతే రేపు రోడ్డు మీద ప్రతి ఒక్క అవలగాడు వీళ్ళను బేకార్ గల్ల లెక్క చూస్తారు. ఈ రోజు ఎవడో వచ్చి 5,000 అడిగిండు, రేపు ఇంకోటి 50,000 అడుగుతాడు, భయపడి ఇచ్చేస్తారు. ఇప్పుడు 1 lakh అట్లా ఉంటది కదా ఫీజు, మొత్తం ఒకటేసారి కట్టమంటారు. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అట్లేం తీసుకోరేమో, జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ అట్లా తీసుకుంటారు. అడ్మిషన్ అప్పుడేమో ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టుకోవాలి 2-3 టైమ్స్ అని చెప్పి, జాయిన్ అయిన తర్వాత 1 టైం కట్టుకోవాలి, లేకపోతే అంటే ఎటు పోయి పైసలు ఎట్లా వస్తాయి అనేది మాత్రమే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఇవన్నీ రూల్స్ మంచిగా ప్రింట్ చేసి ఈ బయట బోర్డు మీద పెడితే మీరు కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఇవి ఉన్నాయి రూల్స్ అని మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఆడేమన్నా తప్పు చేస్తే మన అడగనికి ఉంటుంది. అన్ని కాలేజీల బయట గట్ల రూల్స్ రెగ్యులేషన్స్, ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డీటెయిల్స్ ఓన్కేం తెలుసు. ఎవడోడు ఏడేడో స్కాములు చేసి మన కాలేజీలోకి వచ్చి ఈ స్కాములు చేయడానికి రెడీగా ఉన్నాడు. వాని మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయో మీకు తెలుసా, నాకు తెలుసా? వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ బోర్డు పెడితే వాళ్ళు క్రిమినల్సా పనిచేస్తారు కదా, కొంతమంది క్రిమినల్స్ కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ డీటెయిల్స్ అని మనకు తెలుస్తాయి కదా. వాడు అట్లాంటి వాడు ఉన్నాడంటే మనం మా కాలేజీలో జాయిన్ కాము.